MTP కిట్ ఎవరు వాడకూడదు? MTP కిట్ వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? వాడిన తర్వాత శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి? గర్భస్రావం తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 2000. ముందుగా MTP కిట్ ఎవరు వాడకూడదు? చాలామంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని రాగానే యాంగ్జైటీతో MTP కిట్ వాళ్ళుగా మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని వాడేస్తూ ఉంటారు. MTP కిట్ వాడాలి అంటే ముందుగా మీరు అల్ట్రాసోనోగ్రామ్ చేయించుకోవాలి. మీ ప్రెగ్నెన్సీ 6 వారాల లోపల అయితేనే ఈ MTP కిట్ వాడినప్పుడు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. గర్భస్రావం కూడా కంప్లీట్గా జరుగుతుంది. మీరు అల్ట్రాసోనోగ్రామ్ చేసుకున్న ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉంది అనుకోండి, MTP కిట్ పనిచేయదు. కాబట్టి 6 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు మరియు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు MTP కిట్ వాడకూడదు. చాలామందికి ట్యాబ్లెట్లు అలర్జీ ఉంటుంది. ట్యాబ్లెట్లకు అలర్జీ ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్లని వాడకుండా ఉంటేనే చాలా మంచిది. హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు మరియు హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కొంతమంది ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు వాడినప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఈ కిట్ వాడడానికి లేదు. అంతేకాకుండా కొంతమంది వేరే మెడికల్ ఇష్యూస్కి కార్టికోస్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఇవి హార్మోన్స్. కార్టికోస్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ MTP కిట్ వాడడానికి లేదు. ఎవరైతే 35 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఈ కిట్ని వాడడానికి లేదు. మీరు ఏ చిన్న విలేజ్లో ఉన్నా, మీకు దగ్గరలో డాక్టర్స్ అసలు లేరు, మీకు మెడికల్ సదుపాయాలు కూడా లేవు అనుకోండి, అటువంటి వాళ్ళు కిట్ వాడకుండా ఉంటేనే మంచిది. మరి కిట్ వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? యూజువల్గా కిట్ వాడినప్పుడు నాజియా, వామిటింగ్, వీక్నెస్, హెడేక్, కొన్నిసార్లు లూజ్ మోషను మరియు ఎక్సెసివ్ బ్లీడింగు, కడుపులో నొప్పి, తర్వాత అబ్డామినల్ క్రాంప్స్, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఈ కిట్లోని ఫస్ట్ ట్యాబ్లెట్ మెఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత 32 గంటల నుంచి 48 గంటల లోపల మీసోప్రాస్టాల్ ట్యాబ్లెట్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మీసోప్రాస్టాల్ 4 ట్యాబ్లెట్లు వాడిన తర్వాత మీకు 1-2 గంటల్లోనే బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాసెస్ కూడా 4 నుంచి 6 గంటల లోపల మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మొత్తం జెస్టేషనల్ సాక్ అంటే ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ బయటపడిపోతూ ఉంటుంది. ఇలా ప్రోడక్ట్స్ అంతా బయటకు వచ్చేసింది అనుకోండి, మీకు బ్లీడింగ్ బాగా తగ్గిపోతుంది, కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. కానీ అన్నిసార్లు ఇలానే జరుగుతుందా అంటే జరగదు. కొన్నిసార్లు బ్లీడింగ్ కొద్దిగా అవుతూ ఉంటుంది, కానీ జెస్టేషనల్ సాక్ అనేది మాత్రం పడిపోదు. ఈ బ్లీడింగ్ కొంచెం అవుతూ ఉండి ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటుంది, పిండం కూడా ప్రాణంతో ఉండి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు ట్యాబ్లెట్లు వాడుకున్న తర్వాత ఆ ప్రెగ్నెన్సీని తీసివేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి అప్పుడు అల్ట్రాసోనోగ్రామ్ చేసుకొని మీ ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకొని అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు DNC చేసి సర్జికల్ ఎవాక్యుయేషన్తో మీ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. మరికొంతమందికి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కాకుంటే కొంచెం ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ కొద్దిగా పడిపోతుంది, కానీ బ్లీడింగ్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి? ఇన్కంప్లీట్ అబార్షన్ అయింది. ఎప్పుడైతే మీకు ఈ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్
యూట్రస్లో ఉంది అనుకోండి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అదే మొత్తం పడిపోయింది అనుకోండి బ్లీడింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి ఇన్కంప్లీట్ అబార్షన్ని డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు మీకు డిఎన్సి చేసి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు టాబ్లెట్లు వాడంగానే చాలా ఉధృతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సడన్గా మీ హెచ్పి కూడా 2-3 గ్రాములకు పడిపోతూ ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. కొంతమంది ఏం చేస్తారు, అలాగే ఇంట్లో ఉండి అలా 2 వారాల టైం అలానే ఉండిపోతూ ఉంటారు. ఈ బ్లీడింగ్ అయ్యి వీళ్ళ హెచ్బి చాలా లోకి పడిపోతుంది. లాస్ట్ స్టేజ్లో 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరకు వస్తారు. ఇటువంటి వాళ్ళని ఐసీయూలో పెట్టి వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చి ఆ తర్వాత డిఎన్సి చేయవలసి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ సగం పడిపోయి సగం ఉన్నా లేదు మొత్తంగా అట్లనే ఉన్నా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. మీకు బ్లీడింగ్ అవుతూనే ఉంది అంటే మీకు ఒక సైన్ ఏంటి అంటే అది ఇన్కంప్లీట్ అబార్షన్, ఇంకా ప్రోడక్ట్స్ అన్ని యూట్రస్లో ఉంది అని అర్థం. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది, మీరు యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్కి ఇన్ఫెక్షన్ రావడం, పెల్విక్ ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ కూడా మూసుకుపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ప్రెగ్నెన్సీ మీకు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ అనేది కంపల్సరిగా వాడాలి. గర్భస్రావం అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ లాస్ కూడా చాలా ఉంటుంది. ఈ బ్లడ్ లాస్ని మీరు కవర్ చేయాలి అంటే ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరిగా వాడుకోవాల్సి ఉంటుంది. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అనేది మేము ఎలా తెలుసుకోవాలి అని. ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అని తెలియాలి అంటే మీరు కంపల్సరిగా 2 వారాలకి ఒక స్కానింగ్ అనేది చేసుకొని చూసుకోవాలి. చాలామంది ప్రాసెస్ కంప్లీట్ అయింది లేదు తెలుసుకోవడానికి యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ని మాటిమాటికి చేసుకొని చూసుకుంటూ ఉంటారు. మీరు ఇలా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పిండం గర్భసంచి నుంచి పడిపోయినప్పటికీ సీరం హెచ్సిజి అంటే సీరం బీటా హెచ్సిజి అనే హార్మోను బ్లడ్లో ఉంటూనే ఉంటుంది. మీరు యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఈ బ్లడ్లో ఈ హెచ్సిజి హార్మోన్ ఉండడం వల్ల పాజిటివ్ వస్తూనే ఉంటుంది. ఈ బ్లడ్లో ఉండే బీటా హెచ్సిజి మీ శరీరంలో నుంచి వెళ్ళడానికి దాదాపుగా 1 నెల రోజులు టైం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నెల రోజుల కన్నా ఎక్కువగా కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ బీటా హెచ్సిజి టెస్ట్ చేసుకుని అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఈ టెస్ట్ చేసుకోకుండా మీరు అల్ట్రాసోనోగ్రామ్ చేసుకుంటే ప్రాసెస్ కంప్లీట్ అయింది లేదు అనేది మీకు యాక్యురేట్గా తెలుస్తూ ఉంటుంది. ఇంకొకటి, మీకు మీరుగా ఎవరి సూపర్విజన్ లేకుండా కిట్ను వాడకుండా ఉండడమే మంచిది. మీరు కిట్ వాడాలి అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సూచనల మేర వాళ్ళ గైడెన్స్లో కిట్ వాడుకోవడం చాలా మంచిది. మీరు టాబ్లెట్లు వాడిన తర్వాత 3 నుంచి 10 రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా బ్లీడింగ్ ఇంకా అవుతూనే ఉంది అంటే ఇది ఇన్కంప్లీట్ అబార్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి. మనకి ప్రాసెస్ కంప్లీట్ అయింది లేదు అని తెలియాలంటే కంపల్సరిగా 2 వారాలకి అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోవాలి. అల్ట్రాసోనోగ్రామ్ చేసుకున్నారు అనుకోండి, అందులో నో రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ఆర్పిసి, నో ఆర్పిసి అని ఇస్తూ ఉంటారు. ఇలా ఉంటే మీ రిపోర్ట్లో అన్ని ప్రోడక్ట్స్ పడిపోయిందని అర్థం. అలా కాకుండా రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అని ఇచ్చారనుకోండి, అటువంటప్పుడు మళ్ళీ డాక్టర్ని సంప్రదించి తిరిగి మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా డిఎన్సి ద్వారా సెక్యూరిటైజ్ చేసి ఈ రీటైన్ ప్రోడక్ట్స్ అంతా కూడా డాక్టర్లు తీసేస్తారు. ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, మీరు వెంటనే ఫిజికల్ రిలేషన్లో ఉండద్దు. ఎందుకు అంటే మీరు ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు తిరిగి మళ్ళా మీ పీరియడ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీ పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు డాక్టర్ని సంప్రదించండి. మీరు డాక్టర్ని సంప్రదించి మీకు నచ్చిన కాంట్రసెప్షన్ని ఎంచుకోండి. మీరు కాంట్రసెప్షన్ని
వాడలేదు అనుకోండి, తిరిగి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీనే మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు అనుకోండి, అంటే మీకు పెళ్ళైన తర్వాత మీకు గ్యాప్ ఎక్కువ కావాలని అనుకుంటున్నారు అనుకోండి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఒక ఇష్యూ అయిపోయింది, రెండో బిడ్డకు మీరు ఎక్కువ గ్యాప్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అంటే కాపర్టీ, ఇది ఒక బెస్ట్ కాంట్రాసెప్షన్. మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తారు. కాంట్రాసెప్షన్ వేయించుకున్న తర్వాత మాత్రమే మీరు రిలేషన్లో ఉండండి. మహిళలు మీ ఆరోగ్యం గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి. దీన్ని మాత్రం మీరు అశ్రద్ధ చేయవద్దు. చాలామంది నా కామెంట్స్లో 3 సార్లు 4 సార్లు కిట్ వాడాము, దీనివల్ల ఏమైనా ప్రమాదాలు వస్తాయా అని చాలామంది క్వశ్చన్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు మీ డాక్టర్ని సంప్రదించి మంచి కాంట్రాసెప్షన్ని ఎంచుకోండి. మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share this video. Thank you for watching.